అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది. ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది. పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తారు. 4th ప్లేస్ 5th ప్లేస్ వస్తామని తెలిసి పోటీ చేస్తారు ఎలక్షన్స్. మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదు చెప్పాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తారు. 4th ప్లేస్ 5th ప్లేస్ 6th ప్లేస్ ఓట్లు వస్తాయనే విషయం తెలిసి పోటీ చేస్తారు ఈ రెండు పార్టీలు. మరి ఈ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అందుకని మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ మూడు పార్టీలు ఒకటే. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడు మూడు ముక్కల ఆట ఆడతారు. ఈ రోజు కాకైనా రేపైనా మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో కలిసేటువంటి పార్టీలే. అవసరమైతే తెలంగాణకు ముఖ్యమంత్రి చేయడానికి కూడా వీళ్ళు పోటీలు పడి మజ్లిస్ పార్టీని ముందు పెట్టేటువంటి పార్టీలే. ఈ హైదరాబాద్ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారు. ఇప్పటికీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పగించడానికి ఈ రెండు పార్టీలు ఏమాత్రం వెనుకంజ వేయవు. ఇంత దుర్మార్గంగా ఏ ఎన్నికల్లో ఆ పాట పాడుతూ, ఏ ఎండక గొడుగు పడుతూ, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక విధానం, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక విధానం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక విధానం, ఒక బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో ఒక విధానం. వీళ్ళందరూ కూడా మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తా ఉన్నది.